మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభాలు మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. అలాగే ఒక మాట చదువుకుందాం. ప్రతి ఉదయకాలం అనుదిన మన ధ్యానం చేస్తున్నాం. ఇద్దరు కూడా ఒక మాటతో మన జీవితాలు కొనసాగించుకుందాం. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం శ్రద్ధగా ఆలకించండి. ఈ దేశము చెందునని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. ఆమె ప్రియ దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, ఒక శ్రేష్టమైన మాట ఈ పగలు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఆమె చెప్పండి దగ్గరగా హల్లెలూయా. ఒక శ్రేష్టమైన మాట ఈ పగలు మనం పొందుకుంటున్నాం. సంగమా, నిశ్చయముగా మన అనుదిన జీవితంలో, దైనందిన జీవితంలో దేవుడు మనకు ముందుగా ప్రయాణం చేయబోతున్నాడు. తన దూతను మనకు ముందుకు పంపించబోతున్నాడు. జరిగిన సంఘటన మీకు తెలిసిన విషయమే కదా. అబ్రహాము తన కుమారుడు ఇస్సాకుకు భార్యను సిద్ధపరచాలని ఎలియాజరుకు బాధ్యత అప్పగించి తన ఇంటి పెద్దదాసుడైన ఎలియాజరుకు పంపిస్తున్న వేళ అబ్రహాం అంటాడు కదా, నన్ను ఏ దేవుడు పిలిచాడు, ఇంతవరకు నన్ను ఏ దేవుడు నడిపించాడు, సమస్త విషయాలు నాకు తోడుండి ఆశ్రయించిన ఆ దేవుడిని దూత నీకు ముందుగా ప్రయాణం చేయను అని అబ్రాము ఎలియాజరుతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అలాగైతే దేవుని ప్రజలారా, ఈ పగటి కాలం వల్ల దేవుని సేవకుడిగా దేవుడు వచ్చిన అధికారమును అభిషేకమును చేతపట్టుకొని ఈ పగలు నువ్వు చేస్తున్న పనులలో, ప్రయాణాలలో, ఉద్యోగాలలో, తలపెట్టుతున్న కార్యక్రమాలలో నా దేవుని దూత నీకు ముందుగా ప్రయాణం చేయునుగాక. నువ్వు చేయ ప్రతి పనిని కూడా దేవుని దూత సఫలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, మన జీవితంలో దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని కార్యాల కోసం ఆశపడుతూ ఉంటాం. అయితే ప్రభు దాసుడిగా ఈ పగ్గులు మీకు చేసి ఒక మంచి మనవి, నిశ్చయముగా నా దేవుని దూత ఈ దినము నీకు ముందుగా ప్రయాణం చేయనుగాక. నీ కార్యక్రమాలలో, నీ చేతి పనులలో, నీ కుటుంబంలో నా దేవుని దూత నీకు ముందుగా ప్రయాణం చేస్తూ నీకు క్షేమమును, మహిమను, అభిషేకమును ప్రసాదించునుగాక. స్తోత్రం, హల్లెలూయా. నిశ్చయముగా నీ చేతి పని, నీ ఆలోచన యావత్తు నా దేవుడు సియోను నుంచి ఆశీర్వదించునుగాక. ఇది మొదలుకొని ఈ దినం అంతా దేవుడు తన దూతను మనకు ముందుగా పంపించి మనకు క్షేమాన్ని, సమాధానాన్ని కలిగించునుగాక. దేవుడి వాక్యమును మన వెనుక దీవించి ఆశీర్వాదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఘనమైన పాదాలకు స్తోత్రాలు. ఈ దినమందు మాకు ముందుగా మీ దూతను పంపిస్తూ మా మార్గము సరళపరుస్తూ మా జీవితాలకు దీవెనగా జరిగిస్తున్న కార్యానికి స్తోత్రాలయ్యా. నీ చిత్తమంతా జరిగించండి. నీకు లోబడుతుండగా నీ కార్యం సఫలపరచమని, ఈ చివరి దినాల్లో మా జీవితాలు స్థిరపరిచి ఆశీర్వదించమని యేసయ్య ఘననామములు అడిగిన మనవులు పొందుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమె ఆమె. మీ అందరికి వరకు మారు యేసయ్య నామములో శుభాలు తెలియస్తూ నా దేవుడు సేవలోంచి మిమ్మల్ని కుటుంబాలను ఎండాలను ఆశీర్వదించునుగాక. ఆమె.